నమస్కారం ఫ్రెండ్స్. నిన్న ఆర్బీఐ మూడో దఫా రేట్ కట్ చేపట్టింది. ఆ రేట్ కట్ కూడా పెద్ద రేట్ కట్టే ఇచ్చింది. క్యాష్ రిజర్వ్ రేషియో 100 బిప్స్. అంటే ఎకానమీని ఎలా బూస్టప్ చేయాలనో ఆర్బీఐ తరఫున అన్ని ప్రయత్నాలు జరిగినట్టే బిల్డప్ ఇచ్చింది. ఆర్బీఐ 0.50 బిప్స్ ఈ స్లాష్ ఎందుకు ఇచ్చింది? ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎందుకు ఇచ్చింది? మనసు మార్చుకుందా, లేదా ఈ 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ గ్రో అవుతుంది కదా, మరి దీనికి బూస్ట్ ఇచ్చే అవసరం ఏముంది? మీరు ఏ సహాయం చేయకున్నా ఇండియన్ ఎకానమీ ట్రిలియన్స్లో జపాన్ని మించిపోయింది. అంటే జపాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మరి రేట్ కట్ ఎందుకు, సిఆర్ఆర్ కట్స్ ఎందుకు? అంటే ఆర్బీఐ తన వంతు డ్యూటీ కంప్లీట్ చేసుకుంది. ఆర్బీఐ తన నోటి నుంచి ఇండియన్ ఎకానమీ బయట కనిపిస్తున్నట్టు అంత ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పకనే చెప్పింది. ఒక ఎకానమీ రికార్డ్ బ్రేకింగ్ స్పీడ్ నుంచి గ్రో అవుతుంటే దానికి ఈ ఆర్బీఐ సహాయం అవసరం లేదు. ప్రాక్టికలీ ఇండియన్ ఎకానమీ క్రైసిస్లో ఉన్నప్పుడు సుమారు 6 సార్లు 7 సార్లు న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్న ఆర్బీఐ మనం జపాన్ ఎకానమీని బీట్ చేసి ముందర పోతుంటే ఇప్పుడు 0.50 బిప్స్ ఈ రాయితీ ఎందుకు కల్పిస్తుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అన్ఎంప్లాయ్మెంట్ ట్యాకిల్ చేయనంత వరకు ఈ పాపులేషన్లో మీరు ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్న వరకు, ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఆశిస్తున్న లైఫ్ స్టైల్స్ ఫుల్ఫిల్ కానంత వరకు మన దేశంలో ఇలాంటి రేట్ కట్లు పనిచేయవు. అసలు అందరూ ఆలోచించవలసింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నిన్న ఆర్బీఐ ఇచ్చిన రేట్ కట్ మామూలు రేట్ కట్ కాదు, భారీ స్థాయిలో 2 వంతులు అంటే విడతల్లో ఇచ్చే రేట్ కట్ ఒక్క విడతల్లో రేట్ కట్ ఇచ్చింది. ఈ రేట్ కట్ ఎందుకు ఇచ్చింది అని అడిగితే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కదా, ఎకానమీని బూస్ట్ చేయడానికి ప్రజల చేతుల్లో బ్యాంకుల చేతుల్లో డబ్బు ఉండడానికి ఈ చర్యలు తీసుకుందాం అనే ఒక వింత వాదన ఆర్బీఐ తన వంతుగా ప్రయత్నించింది. కానీ ఆర్బీఐ చేసిన మిస్టేక్ ఏమంటే, రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ఎకానమీని
అసలు అవసరం లేని రేట్ కట్ ఎందుకు ఇచ్చింది? మీ ఎకానమీ జపాన్ కన్నా ఫాస్ట్గా దూసుకుపోతుంటే మీరు దాన్ని బూస్ట్ చేసే అవసరం ఏముంది అనే ప్రశ్న ఆర్బీఐ తన రేట్ కట్స్తో లేవనెత్తింది. ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్ పెట్టుంటే అందరు అనుకునేవాళ్ళు ఎకానమీ జపాన్ని మించిపోయింది, 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకునేవారు. కానీ ఆర్బీఐ రేట్ కట్ వల్ల లేనిపోని సందేహాలు ఇప్పుడు మన ఎకానమీ గురించి లేవనెత్తే అవసరం పడుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? దేశంలో నెలకొనున్న పరిస్థితులేమి? అసలు తెలంగాణలో ఈ రేట్ కట్ ప్రభావం ఉంటుందా? ఆల్ ఓవర్ ఇండియాలో మేజర్ సిటీస్లో ఈ రేట్ కట్ వల్ల ఏం లాభం అవుతుంది? మనం సింపుల్గా క్యాజువల్గా మన బయటి సమాచారం చూస్తుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాదాపు ఈ క్వార్టర్లో 80,000 ఉద్యోగాలు ఊడాయి. ప్రముఖ పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళ స్థాయిలో ఒక 7,000, 8,000, 10,000, అంటే ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్ట్రాడినరీ జాబ్ కట్స్ వచ్చాయి. చాలా ఇంటెలిజెంట్గా ఐటీ ఇండస్ట్రీ ఈ జాబ్ కట్స్కి కారణం తమ క్రైమ్ కాదు, తమ దాష్టికత్వం అంటారు కదా, అంటే క్రూరత్వం కాదు, ఏఐ వల్ల రిటర్నెంట్ అంటే ఈజీగా తీయగలిగిన జాబ్స్ తీసేశారు. నాన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి మేము పింక్ స్లిప్స్ ఇచ్చాం, కానీ టెక్నికలీ సౌండ్ పీపుల్ ఇంకా రిటైన్ చేస్తున్నామని వాళ్ళ వంతు సమర్థన వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రాక్టికలీ ఇండియన్ ఎకానమీ కానివ్వండి, ఇతర స్టేట్స్ ఎకానమీ కానివ్వండి, ఓవరాల్ జాబ్ ఫిగర్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ గత సంవత్సరంన్నరగా 2 సంవత్సరాలుగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుంది. మనం బయట చూసే ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, కొత్త క్యాంపస్ ఓపెన్ కావడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ విస్తరించటం, అదే కాకుండా డిఫెన్స్ ఇండస్ట్రీ బాగా బలోపేతం కావటం, ఇవన్నీ సామాన్యుడికి న్యూస్ పేపర్లో చదివితే వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ప్రాక్టికలీ మనం ఒక డిఫరెంట్ లుక్ వేద్దాం. అసలు మన ఇండియన్ ఎకానమీ ప్రజెంట్ పరిస్థితి ఏముంది? మీరు ఒక విషయం చాలా క్లియర్గా గమనించాలి. జిఎస్టీ వల్ల, కేవలం జిఎస్టీ వల్ల వాళ్ళు మన ఇండియన్ ఎకానమీ యొక్క స్థాయిని గవర్నమెంట్ పరంగా ప్రకటించగలుగుతున్నారు. మనం లాస్ట్ 20 years హిస్టరీ తీసుకుంటే ఇండియా ఏ రిఫార్మ్స్ లేకుండా దీనికన్నా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేసేదేమో, ఎక్కువ జాబ్స్ ఉండేవేమో. కానీ ఇప్పుడు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసే ఈ $1 trillion ఎకానమీ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగలేదు, పాపులేషన్ విపరీతంగా పెరిగింది, ఎక్స్పెండిచర్స్ పెరిగినాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అర్థం.
ఈ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్లేషన్ రెండు తీసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్కి డీప్ కనెక్షన్ ఉంది. ఒక చోట ఉద్యోగాలు ఉడుతున్నాయి, ఇంకో చోట ఇండస్ట్రియలైజేషన్ కుంటుపడింది. గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకున్న ఇండస్ట్రియల్ యూనిట్స్ రాలేదు. ఇండియా చైనాకి ఆల్టర్నేటివ్ అనేది పచ్చి అబద్ధం. అయితే ఇన్ని అబద్ధాలున్న ఒక ఇండియన్ ఎకానమీ 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ అని వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు? అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏమంటే సింపుల్ జిఎస్టీ ఇన్కమ్. మనం బీజేపీ హయాం కన్నా ముందు ఆలోచిస్తే అప్పుడు జిఎస్టీ ఉండేది కాదు. ఇన్కమ్స్ ఉన్న ట్యాక్సబుల్ ఇన్కమ్ చాలా తక్కువ, వెతికి మరీ ట్యాక్స్ వేసేవారు. కానీ ఈ జిఎస్టీ వల్ల అసలు ప్రోడక్ట్ పుట్టగానే అది ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు జిఎస్టీ అనేది ఓ గంటలో ఆకలితో పోతున్న ఒక వ్యక్తి ఒక బన్ను కొనుక్కున్న, ఒక గంటలో చావబోతున్నాడు ఆకలితో, ఒక బన్ను కొనుక్కున్న దానిపై నిర్దాక్షిణ్యంగా జిఎస్టీ వేస్తుంది ప్రభుత్వం. నీవు బన్ను తిన్నావా లేదా, నీవు అడుక్కొని బన్ను తిన్నావా, కొనుక్కొని తిన్నావా, తిన్నాక గంటలో చావబోతున్నావా, ఇది ముఖ్యం కాదు. బన్ను చేతులు మారితే జిఎస్టీ కట్టాల్సిందే. మరి ఇంత కఠినమైన ట్యాక్స్ సిస్టమ్ ఉన్నాక 4 ట్రిలియన్ ఏం కర్మ, 10 ట్రిలియన్ కూడా పోతుంది. అంటే ఇప్పుడు లెక్కలు పక్కాగా భారతదేశంలో చూస్తున్నారు అని అర్థం. మరి డెవలప్మెంట్ కూడా అదే పేస్తో అవుతుందా? పరిస్థితి ఏమి? ట్యాక్స్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. మరి ఎక్స్పోర్ట్స్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అన్ని స్టేట్స్కి అనుకున్న రోడ్ సిస్టమ్ ఉందా? కరప్షన్ కంట్రోల్లో ఉందా? బర్త్ రేట్ కంట్రోల్లో ఉందా? ఇండస్ట్రియలైజేషన్ మీరు చెప్పినట్టు మీరు ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ వచ్చి ఇండియాలో చైనాకు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తుందా? ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంత శాతం పెరిగింది? ఈ పెరుగుదలలో ఎక్స్పోర్ట్ శాతం ఎంత? అంటే ఇక్కడ సామాన్య ప్రజలు నోరెత్తకుండా ఫిగర్స్ చూపించి మభ్యపెట్టగలరేమో, కానీ ఒక ఎకనామిక్స్ తెలిసిన వ్యక్తి ప్రస్తుత గవర్నమెంట్కి, సెంట్రల్ కానివ్వండి స్టేట్ కానివ్వండి, వేల కొద్ది ప్రశ్నలు వేయగలడు. ఆ వేల కొద్ది ప్రశ్నల్లో ఒక 2 లేదా 5 ప్రశ్నలు తప్ప ప్రభుత్వం దేనికి సరైన జవాబు ఇచ్చే పరిస్థితిలో లేదు. మరి ఇలాంటి ఎకానమీ ఉన్నప్పుడు 4 ట్రిలియన్ 6 ట్రిలియన్ వచ్చిన ఎకానమీ డెవలప్ అయినా ఈ 3 నెలల రేషన్ ఇచ్చే అవసరం ఏముంది? నీ ఎకానమీ ఏమో జపాన్ని మించిపోతుంది, నెక్స్ట్ మొత్తం జర్మనీ మొత్తం అంటే యూరప్ని మించిపోయే ఎకానమీ తయారవుతుంది. అంటే అసలు యూరప్ని ఎక్కడ మించిపోతుంది, జపాన్ని ఎక్కడ మించిపోతుంది, ఏ రంగాల్లో మించిపోతుంది, ఎక్స్పోర్ట్ ఫిగర్స్ ఏమి, మరి ఈ 3 నెలల రేషన్ ఏమి? అసలు ఏం పొంతన కుదరట్లేదు. వీళ్ళ మాటలకు ఆ రేషన్ బియ్యంకి ఉన్న డిమాండ్ 2 పక్కన పెడితే మన భారతదేశ స్థాయి ఎక్కడుందో మనం ఇట్లే కనిపెట్టచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి జిఎస్టీ వసూలు చేసి తమ మీసం మెలేస్తుంది. జిఎస్టీ
స్టేట్ సబ్జెక్ట్. ప్రాక్టికలీ జిఎస్టీ స్టేట్ సబ్జెక్ట్. అంటే స్టేట్ల దగ్గర వసూలు చేసిన జిఎస్టీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది అని అర్థం. జిఎస్టీ కలెక్షన్స్ మీసం మెలేస్తుంది అంటే అది ఒక స్టేట్ని, అంటే స్టేట్ వల్ల బాగుపడుతుంది అని అర్థం. ఈ స్టేట్స్ ఏవి అనేది కూడా ఒక ప్రశ్న. అయితే ఇవన్నీ వేల కొద్ది ప్రశ్నలు ఉన్నాయి. అయినా అంతా బాగున్నట్టు బయట కనిపిస్తుంది. అమెరికా నుంచి సుమారు 1,00,000 మంది భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ కూడా తమ వర్క్ ఫోర్స్ ట్రిమ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అరబ్ కంట్రీస్ కూడా ఈ డెవలప్డ్ కంట్రీస్ యొక్క పెట్రోల్ కన్జంప్షన్, డీజిల్ కన్జంప్షన్పై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచమంతా గొడవగా ఉంటే, ఇండస్ట్రియలైజేషన్ పరంగా దెబ్బతింటుంటే, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు నిరాశపడుతుంటే, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఆప్షన్ లేక సతమతం అవుతుంటాయి, గూగుల్ లాంటి సంస్థలే కాళ్ళు షేక్ అవుతుంటాయి, ప్రపంచమంతా వణికిపోతుంటే, భారతదేశం 4 ట్రిలియన్ ఎకానమీని దాటిపోయి ముందర పోయి జపాన్ని అందరినీ మించి ముందర పోతుంటే ఈ 3 నెలల రేషన్ గొడవ ఏంది? అసలు రేషన్ కార్డు రద్దు చేయాలి. మనం పెరుగుతున్న స్పీడ్ చూస్తే రేషన్ కార్డులు రద్దు చేయాలి. కానీ మా ఇంటి దగ్గర ఒక రేషన్ షాప్ ఉంటుంది. పొద్దున 4:30కు వచ్చి కూర్చుంటున్నారు. ఆయన తీసేది 9-9:30. 4:30కు వచ్చి కూర్చొని 9:30 రేషన్ కోసం వెయిట్ చేసే పరిస్థితి. లైన్లో ఏం లేదన్నా 80-90 మంది ఉంటారు. మరి ఇంత ఫాస్ట్గా దూసుకుపోతున్న ఎకానమీలో ఈ 3 నెలల బియ్యం గొడవేంది? బయట దొరుకుతున్న బియ్యం కొనలేకపోతుండ్రా? బయట దొరికే బియ్యం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న జనాల కంట్రీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఎకానమీగా తయారై అందరి ముందర కాలాలు ఎగరేస్తున్నారు. సరే, బియ్యం కొనలేకపోతున్నారు, అదొక కమాడిటీ, కాస్ట్లీ అయింది అనుకుందాం. మరి అందరూ తొడలు కొట్టే రియల్ ఎస్టేట్ ఈ 0.50 బిప్స్ కట్ రాగానే డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీ అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ హౌసింగ్ సెక్టర్. మనము బ్యాంకులను చాలా తప్పుగా అంచనా వేస్తాం. వాళ్ళ సిఆర్ఆర్ రేషియో ఎంత తగ్గించినా 0.50 బిప్స్ ఇంట్రెస్ట్ రేట్ స్లాష్ చేసినా బ్యాంకులు స్పందించలేదు, ఎకానమీ స్పందించలేదు, స్టాక్ మార్కెట్ స్పందించలేదు. అతి కొద్ది ఒక 2-3% ఇండస్ట్రీస్ స్పందించాయి. మిగతా సెక్టర్స్ అన్నీ స్తబ్దుగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. అసలు నిన్న ఆర్బీఐ చేసిన అనౌన్స్మెంట్కి అన్ని సర్క్యూట్ బ్రేక్ కావాలి, ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? ఆర్బీఐ చేసిన పనికి స్టాక్ మార్కెట్ సర్క్యూట్ కొట్టాలి, అప్పర్ సర్క్యూట్ కొట్టలేదు, అసలు చలనం లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కొన్ని మేల్కొన్నాయి ఇండస్ట్రీస్. అరే, ఆర్బీఐ చేసిన దానికి మనం కొద్దిగా పెరగాలి అని పెరిగినాయి తప్ప ఎలాంటి స్పందన లేదు. ఎందుకు లేదు? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అట్లీస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఎటువంటి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అంటే
1,00,000 మంది ఒక చోట పోతున్నా నువ్వు కరెక్ట్గా స్టడీ చేసినావంటే నీవు ఇంకో చోట పోవచ్చు, ఇంకో డైరెక్షన్లో పోవచ్చు. నీ డైరెక్షన్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎకనామిక్స్. 1,00,000 మంది ఒక చోట పోయేటప్పుడు నీవు వేరే చోట పోవడం మూర్ఖత్వం అనిపిస్తుండొచ్చు, కానీ సబ్జెక్ట్ నిన్ను కాపాడుతుంది. ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఉండాలి, కానీ మచ్చుకైనా లేరు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఉన్న శాపం ఇదే. ఎకనామిక్స్ నీట్గా స్టడీ చేసి ఒక ప్రాజెక్ట్ని టెక్నికల్గా కాకుండా ఎకనామిక్ పరంగా ఈజీగా దాటవేయచ్చు. ఇప్పుడు ఇంత కట్స్ ఇచ్చినాక ఫస్ట్ అడ్వాంటేజ్ ఉండేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, హౌసింగ్ సెక్టర్కి. నెక్స్ట్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటే ఐరన్, స్టీలు కన్సంప్షన్ ఎక్కువవుతుంది కనుక పెయింట్స్, ఈ ఇండస్ట్రీ లేవాలి. దాంతోపాటు హౌసింగ్ సెక్టర్ ఫైనాన్స్ చేసే ఇండస్ట్రీస్ లేవాలి. అది కాకుండా ల్యాండ్ డెవలప్మెంట్ చేసే ఇండస్ట్రీస్ కావాలి. మైక్రో లెవెల్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. హౌసింగ్ వల్ల దాదాపు 40% ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా పైకి రావాలి. నిన్న ఆర్బీఐ చేసిన చర్య, వాళ్ళు కాలర్ ఎగరేస్గా కన్నా ముందే తుస్సైపోయింది. నేను ఈ విషయం మీకు 2.5 ఏళ్ళ నుంచి క్లియర్గా చెప్తున్నాను. భారతదేశంలో పాపులేషన్ని బట్టి, ఎడ్యుకేషన్ని బట్టి ఆటోమేటిక్ పాపులేషన్ ప్రెషర్ వేసి గ్రోత్ని ఒక రేంజ్లో తీసుకుపోతుంది పాపులేషన్. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ ఉన్నందుకు సర్టిఫికేట్ పొందినవాడు ప్రతి ఒక్కడు తనకు తాను హీరో అనుకొని వాడు వేరే శ్రేణి సిటిజన్ అని ఫీల్ అయ్యి కోరికలు పెరుగుతున్నాయి తప్ప ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ బేసిక్ లగ్జరీస్. ఇది రియాలిటీ. నేను ఈ రియాలిటీ గుర్తుపట్టండి అని నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను. ఇది నిదర్శనం. ఆర్బీఐ లాంటి అగ్ర సంస్థ కుంటి సాకులు చెప్పకుండా సీదా రేట్ కట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఎవరు ఆలోచిస్తలేరు. మీ ఈఎంఐలు తగ్గనున్నాయా? మీ పర్సనల్ లోన్స్ కిస్తీలు తగ్గనున్నాయా? ఒక్కసారి ఇచ్చిన కట్ అది కంటిన్యూ కాదు అని ఆర్బీఐ క్లియర్గా సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇది లాస్ట్ కట్. ఈ కట్ మనం అబ్జర్వ్ చేస్తే నియర్లీ 1%, అంటే 1% కట్ ఇచ్చింది. 3 దఫాల్లో 1% కట్ ఇవ్వడం అంటే హౌసింగ్ సెక్టర్ ఎక్కడో ఉండాలి, కానీ ఎక్కడ లేదు. ఎందుకు లేదు? నార్త్ ఇండియన్ సిటీస్ నుంచి సౌత్ ఇండియన్ సిటీస్ వరకు రియల్ ఎస్టేట్లో 150 నుంచి 450% ప్రైస్ ఎస్కలేషన్ ఉంది. నేను అదే చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తే ప్రజల్లో ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు. అదే ఆర్బీఐ చెప్తుంది, మీ దగ్గర డబ్బు లేదు, మీరు తక్కువ ఈఎంఐలు చెల్లించండి అంటే సరే, లోన్ తీసుకున్నవాడు తక్కువ ఈఎంఐలు చెల్లిస్తాడు. ఎందుకంటే వాడు 200% ఎక్కువ రేటు పెట్టి ప్రాపర్టీ తీసుకున్నాడు. మరి ప్రాపర్టీ కొననివాడు, కొనబోయేవాడు నువ్వు ఎంత రేటు కట్టించినా ఆల్రెడీ రేట్స్ 200%, 300%, 400% పెరిగి ఉన్నాయి.
నీ రేట్ కట్టుకు ఆ ప్రైస్ రైజ్కు సరిపోయింది, మాకు మిగిలేది మళ్ళా చిప్పే అని ఎకానమీ భావిస్తుంది కనుకనే ఆర్బీఐ అంత రేట్ కట్టించింది. ఇప్పుడు అదే కాకుండా ఏం చేస్తుంది, బ్యాంకుల మీద దయ చూపిస్తుంది. బ్యాంకుల్లో ఎక్కువ డబ్బు ఇస్తున్నాం, బ్యాంకులకు వెసులుబాటు ఇస్తున్నాం. డిమాండే లేనప్పుడు ఎవరికి అప్పిస్తుంది బ్యాంకు? మీరే అన్నారు లాస్ట్ టైం, అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వకండి, అది మీ కొంప ముంచుతుంది అంటే నియర్లీ కొంప ముంచేసింది బ్యాంకులో. ఇప్పుడు మళ్ళీ డబ్బు ఇస్తున్నాం మీ చేతిలో, మీరు ప్రజల్లో విరివిగా పోయి పంచండి అంటే ఎవరికి పంచాలి? గ్యారంటీ లేని వాడి చేతిలో పెట్టాలి, వాడు ఇవ్వడు, ఇచ్చి లాభం ఏంది? ఆ ఇచ్చి నష్టపోయే కన్నా ఇవ్వకుండా ఉండదు బెటర్ అని బ్యాంకులు కూడా నిన్న భావించాయి. సారీ చెప్పొద్దు కానీ నరేంద్ర మోదీపై ఎకానమీకి విరక్తి పుట్టింది. ఈ మాట మీరు కొన్ని నెలలలో వింటారు. ఈ 4 ట్రిలియన్ ఎకానమీ ఏంది, జపాన్ కన్నా ముందు దూసుకుపోయేది ఏంది, ఎక్స్పోర్ట్ పెరుగుతలేవు, సాఫ్ట్వేర్ల జాబ్లు ఉడుతున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడతలేదు, బ్యాంక్స్ క్రైసిస్లో ఉన్నాయి, ఇండస్ట్రీలు కొత్తగా వస్తలేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, జనాభా అంతకంతకు చైనాకు మించిపోతుంది, జనాభా చైనాకు మించిపోయింది, ఎకానమీ జపాన్కి మించిపోయింది, అన్నీ పేపర్ లెక్కలే. మరి 3 నెలల రేషన్ కోసం లైన్ కూడా మించిపోతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడ లేని డిమాండ్ 3 నెలల చీప్ రైస్కి ఉంది. మరి ఈ లేఖితత్వం ఎందుకు వస్తుంది సొసైటీలో? మరి రేట్ కట్ వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బూమ్ కావాలి కదా, ఎందుకైతే లేదు, స్పందిస్తలేదు. ఎందుకు? అటు రియల్ ఎస్టేట్ సెక్టర్ స్పందిస్తలేదు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పందిస్తలేదు, బ్యాంకులు స్పందించలేదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్పందించలేవు. ఆ ఉత్సాహం ఎవరి కళ్ళలో కనిపిస్తలేదు. అంటే ఎవరో దీని వెనుకున్న కుట్ర పసిగట్టారు. ఆ కుట్ర ఏమంటే వీళ్ళు నెక్స్ట్ చేసేది 6 ట్రిలియన్ ఎకానమీ. దీనికి ఈ ఫిగర్స్కి బయట కనిపించాలంటే ఈ రేట్ కట్స్ ఇవ్వాలి. అంటే 10 మంది లోన్లు తీసుకుంటారు, లోన్ వల్ల ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ఖర్చు పెడతారు, అది ఎకానమీలోకి వస్తుంది. దానివల్ల ఈ 4 ట్రిలియన్ ఉన్న 6 ట్రిలియన్ వెళ్ళిపోతుంది. ఈ ఎకానమీ బూస్ట్ ఎట్లయింది అంటే లోన్స్ వల్ల. ప్రాఫిట్స్ ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లాస్లో నడుస్తుంది. అంటే అప్పు తీసుకొని అప్పు తీర్చే కుట్ర. అంటే ఇండస్ట్రీస్ అప్పులు తీసుకొని వడ్డీలు చెల్లిస్తూ కాలం గడుపుతూ ఉండాలి. దాన్ని 4 నుంచి 6 ట్రిలియన్ తీసుకుపోయి దాన్ని ఒక 10 ట్రిలియన్ చేసేయాలి. అటు బ్యాంకు లాభపడతలేదు, ఇటు ప్రజలకు లాభం లేదు. పోనీ ఆ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మూలుగుతుంటే వాళ్లకు సహాయం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భూషించుకొని కూర్చున్నారు. 300% కన్నా దిగము. ఇప్పుడు ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏ పర్సంటేజ్కి బూస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు దాదాపు 7.75కి దిగొచ్చింది హోమ్ లోన్. ఎక్కడి నుంచి? 9 నుంచి 8.75 నుంచి 7.75కి వచ్చినట్టే. ఇంకా బ్యాంకులు దిగొస్తాయా లేదా తర్వాత మాట. మరి 1% పడ్డాక బ్యాంకులు గ్రో కావాలి, సెక్టర్లు గ్రో కావాలి కదా, ఎందుకైతే లేవు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొత్త డిమాండ్ లేదు. అంటే కొత్త ఫ్లాట్స్కి, కొత్త కన్స్ట్రక్షన్కి డిమాండ్ లేదు. పాతవే అమ్ముకోవాలి. పాత దానిపై వడ్డీ రేట్లు విపరీతంగా పడిపోయినాయి. అంటే అది 300%కి అమ్మాల్సిందే. 300% పెడితే ప్రజలు కొనరు అంటే లోన్లు తీసుకోరు. మరి నీవు స్లాష్ చేసిన రేటుకు
ఇన్ఫ్లేషన్కి మీరు టాలీ చేసుకుంటే ఎక్కడ సరిపోతలేదు. ఇప్పుడు హౌసింగ్ లోన్ ప్రాక్టికల్గా 4.5 నుంచి 4 వరకు ఉండాలి. హౌసింగ్ లోను 4.5 నుంచి 4 వరకు వస్తే కానీ మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బూస్ట్ కాదు. అది పాసిబులా అంటే 3% స్లాష్ చేయాలి. అంటే వీళ్ళ ప్రకారం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. 5-6 సంవత్సరాల వరకు ఒక ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందా? చేయదు కదా. నేను ఎన్నో రోజుల నుంచి మీకు ఈ తథ్యం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాం, తెలంగాణని ఎకానమీ బూస్ట్ చేయాలంటే టూరిజం సెక్టర్ అట. ఎవడు చెప్పిండే వీళ్ళకి కానీ టూరిస్ట్ స్పాట్సే లేనప్పుడు నువ్వు టూరిజంని ఎట్లా డెవలప్ చేస్తావు? నీకు ఒక వండడానికి పాత్ర ఉంటాయి కదా, అన్నం వండడానికి పాత్రే లేదు, అన్నం వండుతా అంటున్నాం. ఐటీ సెక్టర్ నీ కంట్రోల్ లేదు, ఇండస్ట్రీస్ నువ్వు చెప్పినట్టు వస్తలేవు. ఎలాన్ మస్క్ ఏం చేస్తాడో దేవునికి తెలుసు. యాపిల్ ఇండస్ట్రీ మొన్న చూసిండ్రు, ట్రంప్తో గొడవ. ఆ కసితోని ట్రంప్ అందరినీ రిటర్న్ పంపిస్తుండ్రు. అంటే ఇలాంటి దుర్భరమైన ఘటనలు జరుగుతున్నా అందరూ పాజిటివ్గా ఉన్నారు. అదే బ్రహ్మాండమైన ప్రచారం చేస్తుంది నరేంద్ర మోదీ. ఏమయ్యా కాలు కింద చెత్త జమ అయింది అంటే ఆ చెత్త అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంటాడు. అంటే ఆ ఆశతోని మనం ఆ చెత్త మీద నిలబడి ఉండాలి. అంటే ఏ రోజైనా మనం ఆ చెత్తని అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. ప్రాక్టికల్ చూసి చెత్తది చెత్త కాదు అని బ్రెయిన్ వాష్ చేస్తుంది. పకోడీలు అమ్ముకోండి, సమోసాలు అమ్ముకోండి అన్నాడు. కరెక్ట్ అన్నాడు. మనకు బ్రెయిన్ లేదు అప్పుడు. మనం సాఫ్ట్వేర్ జాబ్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పైథాన్లు శైతాన్లు మన మత్తులో మనం ఉన్నాం. ఇంకా శంకర్పల్లి, ఇంకా మోకిల, ఇంకా షకీల, ఇంకా ఉర్వశి రౌతేల, ఇంకా రింగు మీద రింగు, బొంగు మీద బొంగు. వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, అరే సమోసాలు బజ్జీలు అమ్ముకోండిరా అంటే కోపం వచ్చింది. చదువుకొని సమోసాలు బజ్జీలు అమ్ముకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడు కూడా చాట్ బండారం తీస్తాడు, బజ్జీలు అమ్ముకుంటాడు, దోశలు వేస్తాడు. వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, మన దేశం 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ వైపు పోతుంది. విన్నారా? ఇల్లే పోయింది. వాళ్ళు చెప్పారు, అరే బజ్జీలు సమోసాలు అమ్ముకోండిరా, బండ్లు తీయండిరా, బడపల్లారా, మీరు సాఫ్ట్వేర్ చేసినా మీకు లాభం లేదని అప్పుడే చెప్పింది. మీరేమన్నారు? చదువుకున్నోడు బజ్జీలు అమ్ముకుంటాడా? వాళ్ళకి తెలుసు వీళ్ళంతా బజ్జీలు అమ్ముకోవాలి. నరేంద్ర మోదీకి తెలుసు రేపు ఏ ఇంజనీర్ కూడా టెక్నికల్గా బజ్జీలు అమ్ముకోవాలి. విన్నారా? ఇప్పుడు మన తెలంగాణ లాంటి రాష్ట్రం ఉంది, అసలు గ్రౌండ్లో ఏమవుతుంది సోయలేదు. డిఏలి అయిన ముఖ్యమంత్రి రోజు పొద్దున్న హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, బహిరంగ సభలు పెడుతుంటాడు, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాడు, రిబ్బన్ కటింగ్ చేస్తాడు. 1000 కోట్ల రోడ్లు, 3000 కోట్ల రోడ్లు, 4000 కోట్ల రోడ్లు. రాజీవ్ వికాసం, రాజీవ్ యువ వికాసం, ఎంతమందికి ఇస్తావు ఆ పైసలు? ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? వాళ్ళ దగ్గర స్పిరిట్ ఉందా? ఎంటర్ప్రినర్ స్పిరిట్ ఉందా? ఇవేం లేదు, ఏం చూసులేదు. రాజీవ్ యువ వికాసం, ఫ్రీ బస్ పాస్, రైతు బంధు, రుణమాఫీ, 6 డిఏల పెండింగ్. నేను పాలిస్తాను, కేసీఆర్ని తిట్టుకోండి అంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను పరిపాలిస్తాను, మీకు తిట్టుకునేది ఉంటే కేసీఆర్ని తిట్టుకోండి అంటాడు.
మరి నీవు పరిపాలిస్తున్నావు కదా అంటే, నేను మీకు కన్నా చెప్పాను ఫస్ట్, నేనేం చేయలేను, ఆయన దుర్మార్గం వల్ల మీ పరిస్థితులు అయింది. మరి కేసీఆర్ని ఎన్నుకుంటే కేసీఆరే ఆ తప్పులని సరి చేసుకుంటాడు కదా. ఇప్పుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు కేసీఆర్ని తిట్టుకుంటున్నావు, తిట్టుకుంటాము. కేసీఆర్ని మళ్ళీ కూర్చోబెడితే కేసీఆర్ని తిడతావు. మరి నువ్వు రిజైన్ చేసి కేసీఆర్కి పవర్ ఇచ్చి తాగుబోతో తిరిగిపోతే ఏం పోతావు, ఆమె పోతావు. మన తెలుగు జాతికి జాతి పిత్తాట తాగుబోతు. సరే, తాగుబోతు చేతిలోనే మళ్ళా పెడదాం. ఆయన 2 DL ఇస్తా అంటాడు, PRC ఇస్తా అంటాడు, ఇస్తాడు కదా. తాగుబోతు అవుతుంది, ఏ బోతు అవుతుంది, ఏ మాఫియా అవుతుంది. స్క్రీన్ మీద అయితే మంచి సినిమా చూపించండా లేదా 9 ఏళ్ళ ప్రజలు దానికే ఓటేస్తారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తలేరు, మీ దగ్గర స్క్రీనే లేదు. మన కేసీఆర్ స్క్రీన్ వేసి సినిమా కూడా చూపించాడు. ఆ సినిమానే చూసి టైంపాస్ చేసుకుందామంటే అది కూడా ఇస్తాడు. ఎప్పుడు ఏడిపోయి మిస్ వరల్డ్ వచ్చే మిస్ వరల్డ్ వాయ ఏం దొరికే నీకు చిప్ప. మిస్ వరల్డ్ వచ్చి పోయే వరకు మీకు ఆగలేదా? మీకు మొత్తం బద్నాం అయిపోయాయి. ఏం లాభమే? కుట్ర అంటారు. కుట్ర కాదు. మీ దగ్గర ఏమనుకో లేవదు, ఆగలేదు. ఒకచోట దేశం కోసం సోల్జర్స్ అక్కడ బలైపోతుంటే ఇక్కడ ఈ పొలిటీషియన్స్కి ఆగుతలేదు. పోయి ఆ బ్యూటీ కాంటెస్ట్లో ఆమెనే గెలకాల. ఇంతమంది ఉన్నారు హైదరాబాద్లో, ఆగలే. బయటి మాల్ కావాలి అర్జెంటుగా, అయిపోయాడు. రేవంత్ రెడ్డి స్పందిస్తాడు, దున్నపోతు కూర్చున్నాడు. ఏం కానట్టే ఉన్నాడు, కుట్ర అంటున్నాడు. ఏంది ఇది? మిస్ వరల్డ్ అయింది, వచ్చింది, అయిపోయింది, అంత కథ అయిపోయింది. ఏ స్పందన లేదు. ఇప్పుడు RBI పాలసీ అనౌన్స్మెంటు, మిస్ వరల్డ్ సేమ్, ఎవడు స్పందిస్తాడు? హైదరాబాద్ రియల్ ఎస్టేటు 4.5 వచ్చే వరకు, ఇంట్రెస్ట్ రేట్స్ దిగి వచ్చే వరకు బూస్ట్ కాదు. 4.5 ఇంట్రెస్ట్ రేట్ రావాలి, ప్రైస్ అట్లీస్ట్ 150% అన్న పడాలి, 150% పడాలి. ఎందుకంటే 300% పెంచారు. 150% పడి 4.5 హౌసింగ్ రేట్స్ వచ్చే అంత తీవ్రత ఉంది ఇండియాలో. ఇప్పుడు 7.75 ఉంది. అట్లీస్ట్ 6.75 వస్తే ఇండియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో 4.5, 4.75 వస్తే కానీ గ్రోత్ స్టార్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రత్యేకత. హైదరాబాద్ మరీ ప్రత్యేకత. మరి ఇంత రేట్ కట్తో కూడా ఎకానమీ గ్రో అవుతలేదు. రష్యా ఒక చోట వార్ జరుగుతుంటే, చైనా తైవాన్పై దండయాత్రకు రెడీ అయితే, ఈ ఇజ్రాయెల్ వార్ ఒక చోట నడుస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రాబ్లం ఉంటే, పాకిస్తాన్ భారతదేశం ప్రాబ్లం ఉంటే, అంటే ప్రాబ్లంలకు కాంబినేషన్లు ఎక్కువైపోయింది. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ప్రపంచంలో ఉంటే మనం ట్రిలియన్ డాలర్ ఎకానమీగా దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా నిరుద్యోగం. కానీ మెక్డానల్డ్ అవుట్లెట్లు అన్నీ బాగా ఓపెన్ అవుతున్నాయి. కానీ ఏ ఇండస్ట్రీ రావాలో ఆ ఇండస్ట్రీ వస్తలేదు. మరి ఇలాంటి దుర్భరమైన దరిద్రమైన సిచ్యువేషన్ మన భారతదేశంలో ఉంటే, RBI చేసిన అనౌన్స్మెంట్ ఒక ఆత్మహత్య. ఒక తెరను చించి వెనుకున్న అస్సలు యాక్టర్స్ని బయటపెట్టినట్టు అయిపోయింది.
స్టేట్స్ అప్పులు తీర్చలేక బ్రిడ్జ్ లోన్స్ కూడా రాక సతమతం అవుతుంటే, ఉచిత పథకాలు ఇచ్చి నాశనం అవుతుంటే, మన భారతదేశం ఎకానమీ మాత్రం ట్రిలియన్ డాలర్స్ దూసుకుపోతుందట. దయచేసి అందరూ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని కొద్దిగా డీప్గా స్టడీ చేసి పెట్టుబడులు నేను చెప్తున్నా 1 ఇయర్ వరకు ఇప్పుడు చాలా క్యాష్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను 1.5 ఇయర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎకానమీ ఇది బూస్ట్ చేసిన ఎకానమీ. రియల్ ఎస్టేట్ని ఎట్లా పెంచినరో ఈ జీడిపిని కూడా పెంచుతున్నారు. మనం చైనాతో పోటీ పెడుతున్నాం. ఫేక్ జీడిపి, ఫేక్ ఫిగర్స్. ఈ ట్రిలియన్ ఎకానమీ ఫిగర్స్ అంతా జిఎస్టీ ఫిగర్స్తో తీసారు. జిఎస్టీ ఇష్టం ఉండి కడుతున్నామా, ఇష్టం లేకున్నా వసూలు చేస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. మరి ఈ ప్రకటన వెనుక అసలు కథ ఏముందో, అసలు ఇండస్ట్రీ గ్రో కావడానికి, ప్రపంచం గ్రో కావడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో, ఇండియా గ్రో కావడానికి స్టేట్స్ మధ్య ఎంత గ్యాప్ ఉందో, ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. మనమందరం ఇకనైనా ప్రాక్టికల్గా ఉందాం. రాబోయే సంవత్సరంన్నర మీ జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతుంది. క్యాష్ రేపు కింగ్ కాబోతుంది. కనుక ఒక మనిషి ఒక జీతంతో కాకుండా కొన్ని రెవెన్యూ స్ట్రీమ్స్ జనరేట్ చేసుకుంటే రాబోయే కాలంలో ఇన్వెస్ట్మెంట్ పిచ్చి కాకుండా ఒక బిజినెస్ పరంగా సెటిల్ కావాలి అనే ఒక కాంక్ష పెరిగితే మన రాష్ట్రము, మన దేశం బాగుపడుతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం.